హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను మా అమ్మాయి క్యారేజీలోకి వచ్చేసి మిక్చర్ కర్రీ అయితే వండుతున్నానండి. అదిగండి ముందుగా అయితే చేపలు అయితే వేసుకుంటున్నానండి. అవి పక్కకు తీసుకెళ్ళండి వేపేసుకున్నాక తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అయితే వేసుకుంటున్నాను. బాగా మగ్గిన తర్వాత అదిగండి మిక్చర్ అయితే ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ కారం, అలాగే టేస్ట్కి తగ్గ ఉప్పు అయితే వేసుకున్నానండి. వేసుకుని 2 నిమిషాలు మగ్గించుకోవాలి బాగానే. తర్వాత చేపలు అయితే వేసుకున్నాను. తర్వాత కర్రీకి తగ్గ వాటర్ అయితే వేసుకున్నానండి. వాటర్ వేసుకున్న తర్వాత మూత అయితే పెట్టుకున్నానండి. అదిగండి చింతపండు రసం అయితే వేసుకుంటున్నాను. మగ్గిన తర్వాత కూర అయితే ఉడికిన తర్వాత చింతపండు రసం వేసుకోగానే మిక్చర్ అయితే వేసుకుంటున్నానండి. మిక్చర్ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి. అంతేనండి. అదిగండి మిక్చర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుందండి మిక్చర్ కర్రీ అయితే. ప్లీజ్ అండి నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి.